తొవ్వెంట పోతుంటే టక్కర్ అయిందనుకో ఏమంటే అంబులెన్స్ కు ఫోన్ కొట్టి దవాఖానకి వేసుకపోతారు. అటు వెనక ఇంటోళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని మీ ఓడు పలానా దవాఖానలు ఉన్నాడని ఫోన్ చేసి చెప్తారు. అదనకు పైసలు ఉంటే ఏం కాదు, ఓ కాళ్ళ లేకుంటే ఎవరు తానన్న అప్పు తీసుకొని పోతారు. దెబ్బలు బాగానే తాకినాయి అనుకో వైద్యం చేపిస్తానికి గట్టిగానే ఎక్కర పడతాయి పైసలు. ఎవరిని అడగాలనో ఏడికి పోవాలనో తెలియక తల్లడం అల్లడం అవుతుంటారు ఇంటోళ్ళు. ఈ కాంచెల్లి గసొంటి తిప్పలు కొంత తప్పినట్టే. ఆపత్తులున్నోళ్లకు ఆసరైతానికి కొత్త పథకం తెచ్చిండ్రు సెంటరోళ్ళు. గిట్లనే టక్కర్లై దావకండ్ల వడ్డోళ్లకు వైద్యం ఖర్చుల కింద 1,00,000 సాయం చేస్తారట. ఒకళ్ళ కాలం చేస్తే ఇంటోళ్లకు 2 లక్షలు అందుతాయి. ఖుద్దు సెంటర్ సడక్ల మంత్రి నితిన్ గడ్కరీ సారే సాటింపేసిండు. కాకుంటే యాక్సిడెంట్ కాగానే పోలీసులకు మతలవ్ పంపాలే. అది సుత దావకండ్ల వడ్డంక వారం రోజుల వరకు గీ 1,00,000 బిల్లు కడతారు. అంతకెక్కువైతే ఇంటోళ్లే చూసుకోవాలి. రోడ్ల మీద దినం టక్కర్లు పెరుగుతున్నాయి. అదునుకు ఖర్చులకు లేక తిప్పల పడుతున్నారని గీ ఉపాయం చేసిండ్రట. యాక్సిడెంట్లల్లా నిరుడు 1,80,000 మంది కాలం చేసిండ్రంటే చూడుర్రిగా. అండ్లా 30,000 మంది నెత్తికి షిప్పలు పెట్టుకోనోళ్ళుంటే 160 మంది 34 ఏళ్ల లోపు పడసోళ్లేనట. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని నెత్తి నోరు కొట్టుకున్నా మాకు కాదు మా తోకకు చెప్పు అంటారాయే. కొందరు ఎచ్చిడిగాలి చేయవట్కే తొవ్వెంట నిమ్మలంగా పోతున్నోళ్ళ పానాల మీదకి వస్తుంటది అప్పుడప్పుడు. గసొంటోళ్లకు మంచిగానే అక్కడికి వస్తుండొచ్చు. ఏ ముచ్చేటట్లున్నా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే బండ్లు నడిపేటోళ్లకు తొవ్వెంట పోతోళ్లకు ఇంట్లా మీకోసం ఎదురు చూసేటోళ్లకు అందరికి నిమ్మలమే.